కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథనహల్లి గ్రామంలో గత 4 రోజుల క్రితం సంచలనం రేకెత్తించిన దళిత మహిళ గుండమ్మ హత్య కేసులో నిందితులను ఆదోని తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 12వ తేదీ భూ తగాదా విషయంలో గుండమ్మ అనే మహిళను ట్రాక్టర్తో గుద్ది హత్య చేసి అడ్డొచ్చిన పురుషోత్తమరెడ్డిపై దాడి చేసిన కేసులో రాఘవేంద్రరెడ్డి, అతని కుమారుడు శ్రీధర్ రెడ్డి మరో 4గురిపై కేసు నమోదు చేశామని ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. నిందితులను షిరుగుప్ప కార్స్ వద్ద అరెస్టు చేసి పెద్దల సమక్షంలో విచారణ చేయగా చేసిన నేరం అంగీకరించారని, అందుకే వారిపై గుండమ్మ హత్య కేసు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పురుషోత్తమరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచినట్లు ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి అన్నారు. 12వ తారీఖు ఉదయం 8:30 గంటలకు అదే గ్రామానికి చెందిన గుండమ్మను రాఘవేంద్ర రెడ్డి అలియాస్ రాఘవరెడ్డి, అతని కొడుకు శ్రీధర్ రెడ్డి, సుబ్బారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, బోయ రామకృష్ణ, గోవిందు అనే 6 మంది కలిసి శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్తో గుద్ది గుండమ్మను చంపడం జరిగింది. అదేవిధంగా పురుషోత్తమరెడ్డిని కూడా చంపాలన్న ఉద్దేశంతో కర్రలతో కొట్టి గాయపడటం జరిగింది. ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆయన యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు రాబడిన సమాచారం మేరకు సిరుగుప్ప క్రాస్ వద్ద పై తెలిపిన 6గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారు నేరాన్ని మా పెద్ద మనుషుల సమక్షంలో అంగీకరించినారు. అంతేకాకుండా వారి యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు వారే నేరానికి ఉపయోగించిన ట్రాక్టర్ దాచిన స్థలం